బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ గౌరీ ఆల్మన్ ఏఎస్. ఈరోజు మేము 6 అవర్స్ అది కూడా కూలింగ్ వెదర్ రెయిన్లో మేమైతే ఓన్లీ బెడ్ మీదనే కార్ కింద పెట్టకుండా అయితే క్యాంపింగ్ చేస్తున్నాం. చిక్కు మొత్తం టైట్గా ఉంటుంది అక్కడ కింద చూడండి, ఎంత చాలా తక్కువ ప్లేస్ ఉంది కదా. ఇలానే మేము సర్వే కావాలమో మీరైతే ఈ వీడియోలో చూడండి. ఈ వీడియోని అయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇక మనమైతే మొదలు పెట్టాం. ఓకే, స్టార్ట్. థ్యాంక్ యూ గైస్. అయితే 4 అవుతుంది, 4 2 4 5 అనుకోండి, 4 5 అనుకోండి. ఇప్పుడు మనం ఎన్ని గ్లాస్ సర్వే 4 5 దాకా ఇప్పుడైతే మేము సర్వేకి అయితే కావాలి. ఇప్పుడు చూడండి ఎట్లా సర్వే అవుతాం. చూడండి, ఇప్పుడు వెదర్ అయితే మస్తు ఉంది. చూడండి గైస్, వర్షం అయితే బాగా పడుతుంది. అప్పటి నుంచి అలా అయితే ముసురు లాంటిది. ఇప్పుడైతే వెదర్ కూల్గా ఉంది. అన్న అయితే గుడాలు అయితే తయారవుతున్నాయి, మక్క గుడాలు. ఇప్పుడైతే మేము రక్త సిద్ధి ఆడుతున్నాం. అదే మాట చెప్తాం. రాక్ అంటే ఇది, పేపర్ అంటే ఇది, సీజర్ అంటే కత్తిర. ఆవురా రాకు ఇది రాక్ అంటే సుత్తే. సుత్తేనా? ఆ, రాకంటే సుత్తన్నారు. కాదురా, రాక్ అల్లా అట్లా ఉంటుందిరా. అట్లా ఉండదు, సుత్తని సుత్తనే అంటారు. ఇది రాకడ అంటే ఇది. ఇప్పుడు కత్తెర పెడతావు, కత్తెర ఇనుముని కొట్టదా, ఇది సుత్తే. ఇప్పుడు కత్తెరని కొట్టదా, ఇప్పుడు ఓడిపోయి కత్తెరని కదా. ఇప్పుడు నువ్వు ఇట్లా ఎత్తావు, ఇట్లా ఎత్తా, ఇప్పుడు నువ్వే ఓడిపోతావు. ఓకే, నువ్వు పేపర్ పెట్టినావు అనుకో, మనకి ఇట్లా ముయ్యాలి. ఓకే, నీ కత్తెర పెట్టింది అనుకో, నీ పేపర్ కట్ చేస్తావు. అట్లా అర్థమైందా? స్టార్ట్. ఫస్ట్ ఇద్దరం వేసేది ఉంటుంది ఇట్లా ఒకటేసారి. ఇట్లా 1 2 రాక్ పేపర్ సీజర్ అనగానే వెయ్యాలి. నీకు రాక్ పేపర్ సీజర్. రాక్ పేపర్ సీజర్. రాక్ పేపర్ సీజర్. అరే నేను ఒక గేమ్ చెప్తా. ఏదో రాక్ పేపర్ సీజర్ అద్దా, 2 అన్నా కదరా, 2 3. నేను ఒక గేమ్ చెప్తా, మంచిగా చెప్తా. ఇప్పుడు నేను ఒక పాట పాడతాను, మెల్లనే నోట్లో పాడుకుంటా. అది నువ్వు గెస్ చేసి చెప్పాలి. ఓకే, తక్కువనే ఉంది నీకు తెలుసుగా పాటలు అనేది సూపర్గా. ఫస్ట్ పాట నా దగ్గర. ఏం పడండి అప్పు, నాకు ఇంటి నాలుగు అవేందు గెస్ చేయి. ఇల్లు వాళ్ళకి రంగు రంగు లాలాయా చెప్పరా, ఇప్పుడు చెప్పరా తమ్ముడి. అది పామరుగున్న బంగారు బావగారు బాగున్నారు అలా. అరే గిన్నె కరెక్ట్ ఎట్లా చెప్పినవురా? ఏదో నీది ఇట్లా పావను మాట్లాడు. ఇప్పుడు నేను ఫ్రెండ్స్ ఆయనకి టఫ్ ఇవ్వాలి. దూరం చూడాలి, దగ్గర దగ్గర రావట్లేదా? అత్తుందా అత్తుందా. చెప్పరా. పాసియచ్చు, పాసితే దెబ్బ. ఒక లైలా కోసం రాంగ్. ఇట్లనే చెప్పాలి, దెబ్బ పడద్దు. ఏముందంటే ఐగిరి నందిని నంది కదమేదిని అమ్మ ఫ్రెండ్స్ కనబెట్టిండు, వినబడ్డది. అమ్మ ఉండదు. ఇప్పుడు నువ్వే. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన చందు అయితే ఇంటర్వ్యూ చేస్తున్నాం. హలో చందు గారు, మీ ఇంటి పేరేంటి?
చంద్ర గారు? మా ఇంటి పేరు ఇంటి పేరు మీ ఇంటి పేరు చెప్పండి చంద్ర గారు. ఇంటి పేరే మీరు రోజుకి అన్నం తింటున్నా గడ్డి తింటున్నా? అన్నం. మీరు రోజుకి ఎన్నిసార్లు బాత్రూమ్కి వేస్తారు? నో. మీరు రోజుకి కోడిగుడ్డు పెడతారా గాడిద గుడ్డు పెడతారా? గాలి కూడా మంచిగా ఉంటుంది, కొడుకుంటే పెడతాం. ఓహో, ఓకే ఓకే. ఒక డైలాగ్ అయితే చెప్పండి చంద్ర గారు. ఏం చెప్పాలి? నాన్న అడ్డగాడిదల అడ్డంగా వస్తాయి సింహం. రావట్లేదా? సింహ రాట్లేదా? మళ్ళీ సరే. నాన్న అడ్డగాడిదల అడ్డంగా వస్తాయి సింహం. సింహం అంటే అది లేదా తిరుగుతలేదు. ఫ్రెండ్స్ చంద్రుడైతే డైలాగ్ అర్థం చేసుకుంటుండే ఎట్లా ఏది అని. ఇక్కడ బయట అయితే వర్షం చాలా మంచి కూల్గా ఉంది. ఇంకా కొంచెం అయితే చినుకులు అయితే పడుతున్నాయి కొంచెం కొంచెంగా. అరే టీరా నేను అడుగుతా దమ్ముడేప్రా. మన కేసీఆర్ పేరేంటి? కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఇప్పుడు కరెక్ట్ చెప్పినవురా. ఇప్పుడు మన పిఎం పేరు చెప్పు. నరేంద్ర మోదీ. నరేంద్ర మోదీ. ఫుల్ నేమ్ నరేంద్ర మోదీ. మోదీ సర్కార్. ఇప్పుడు ఏఎం. పిజ్జాడా పిఎం ఉంటుంది ఏం ఉండదు. పిఎం ఏం క్లాస్. అరే నువ్వే పిస్తున్నావి. నేను పిఎం అంటే ఇప్పుడు ఏం పిఎం ఎంత అవుతుంది? 5:20 అవుతుంది పిఎం ఇది. అప్పుడే ఏమంటున్నా? ఏంట్రా నా బతుకులా అయిపోయింది. నువ్వే పిస్తావు నువ్వేందిరా? అయితే చందు ఇప్పుడు నీకైతే పంచి చెప్తా ఒకటి నువ్వు కట్టేపారే. 8 అంట ఒకసారి. 8 ఇచ్చింది 8. ఏయ్ యు బ్యాడ్ మ్యాన్. దారమన్ దారం. నీ పెళ్ళి దూరం. ఆకోన్ ఆకు. మా ఇంటికి రా. 30 30. చెట్టిపై. ఏయ్ చెట్ యు బ్యాడ్ మ్యాన్. యు ఆర్ మై డోంట్ టచ్. ఏంటి బాబా ఇంకోసారి అది అట్లా కొంచెం కొంచెం ఇప్పుడు క్లాస్ యు ఆర్ వేరే ఐ ఆమ్ వేరే. యూ డూ నథింగ్. నథింగ్. అరే ఇక్కడ ఏదో క్యాంపింగ్ లోనైతే స్పెషల్ కూల్ ఉన్నప్పుడు హాట్ గా చూడండి గైస్. మక్క కూడా చెప్పిన ముందే స్పెషల్ క్యాంపింగ్ స్పెషల్ వేడి వేడి మక్క కూడా. వేడిగా చూడండి గైస్. పొగనైతే మీకు కనబడుతుందో కనబడతలేదు. మాకైతే ఘోరంగా కనబడుతుంది. చూడండి చూడండి గైస్ ఎంత కూల్లో ఎంత హాట్. ఇలా మీకు తినడం అయితే ఇష్టం ఉంటే కామెంట్ అయితే చేయండి. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఎట్లుంది టేస్ట్ అని? ఇంకేడ తిన్నారా? ఈ కాల్చుడు ఈ పొగలు చూస్తున్నా భయం అవుతుంది నాకు. అవసరం కానీ కొంచెం వెదలు వేడదాం. చంద్రక్ బాగా హార్ తిన్నాడు. పెద్ద ప్లాన్ స్పూన్ వాడుతుంది చందు. వదిలిపోయి ఇప్పుడు సల్లగా వాటర్ శాంత శాంత వాటర్. ఏమైంది గొంతులో చేసినావు? పడదు కొద్దిరైతే అరే పడవలేదో కానీ అలా గజ్జు మండారు గుండె కూడా సరే. అలా క్యాంపింగ్ అంతా వేస్ట్ అవుతుంది. గాయస్ ఇప్పుడైతే చందుకు అయితే కలవడ్డదంట. భయం కాదండి. ఏదో రాక్షసి వచ్చి ఈయనైతే సంపకపోతుందంట. రాక్షస కళ చెప్పాలా? మరి ఏం కాదు మన సబ్స్క్రైబర్గా చెప్పేసి. ప్రపంచంలో నేను ఒక్కనే ఉన్నానంట. ఒక్కనే ఉన్నా మొత్తం
చుట్టూరుగా చీకటి మధ్యలో నేను నా మూట తెల్లగా ఉంది. అయ్యో అది ఏమంటుంది ఇది ఇగో ఇట్లా అనుకుంటా ఇగో అడుగులు ఎత్తుంది. నాకు ఇక పాలం గజ గజ ఉంటుంది. ఎటు అర్థమవుతలే. నేను ఎటు చూసిన చుట్టూరు ఇగో అవి అది ఎట్లుంది చెప్పాలా? ఇంకా మామూలు మంచి లెక్క లేదు రాయో కళ్ళు ఇట్లా మొత్తం రాయో కళ్ళు లేవు దానికి. కళ్ళు ఆడుతుంది అంతా తెల్లగా జుట్టు మొత్తం గిట్లుంది. అమ్మో చెప్తే నాకు బాగా ఎత్తుంది. చెప్పక ఆపేసి ఫ్రెండ్స్ చెంద అయితే ఏదో పిచ్చి గీతలు గీస్తుండు. నిజమంట పాపం కళ. ఏం పిచ్చి గీతలు ఇస్తే ఒకసారి చూపిస్తుంది ఆర్రి. ఏదో డిప్రెషన్ ఉన్నట్టు ఓ యాక్షన్. ప్రాంక్ చేసింది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు అయితే. నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేది కూడా నేనే. అమ్మ దొంగ. అది నిజంగా ఛార్జింగ్ ఉందా లేదా? లేదు. అయ్యో ఇప్పుడు నీ ఫోన్లో గేమ్ ఆడి పబ్జి ఆడి మొత్తం కలెక్తం చేసిన. ఆ పబ్జి కూడా ఆడతావా? అరే నీ ఫోన్లో నేను మొన్న డౌన్లోడ్ చేసిన కదా. అమ్మ నా తెలియకుండా అంటే పర్సనల్ దాంట్లో పెట్టుకున్నా. గాయస్ వర్షం ఇంకా తగ్గలేదు. ఈ ఫ్యాన్ వేసుకున్నామన్నా కరెంట్ లేదు. ఏం చేద్దాం అర్థమైతే లేదు. ఇక మా దోస్తుగాడు నాదమారా అంటే అమ్మ అంటాడు ఇవ్వ అంటాడు. ఇక ఏం చేయాలో అర్థం కాదు. ఇట్లా ఊకొని మాట్లాడుతున్నా. సుజంగాడు రెట్ట వండుకున్నాడు పంది లెక్క. చూడండి చూసినరా. ఇడు 1000 సంవత్సరాల నుంచి నిద్రపోలే అనుకుంటా. ఇప్పుడు నిద్రపోతే ఇక రేపటి దాకా లేవాడు. అరే సుజాన్ సుజాన్ లేవురా కొంచెం బాగుండుకొని ఎవరో. అరే మన క్యాంపింగ్ అయిపోయినాక కొద్దిసేపు టైం ఉందిరా. లేవు లేవురా. ఇడు లేవని అనుకున్నాం కానీ గిట్ట లేచి. గైస్ టైం అయితే దగ్గర 8 అవుతుంది. 10:05కి అయితే మన క్యాంపింగ్ అయితే ముగుస్తుంది. కాబట్టి అయితే ఇప్పుడైతే కొన్ని మేము అనేది ఎంజాయ్ కోసం కొన్ని అయితే చూస్తున్నాము. ఫ్రెండ్స్ ఇప్పుడైతే దగ్గర 8 అవుతుంది. కరెంట్ ఇంకా రాలే. అరే చందు మనము ఇద్దరు ఉన్నాము ముగ్గురం ఉన్నామా? ఏమో మనకైతే ముగ్గురం ఉన్నాంరా. మనం ఇద్దరమే ఉన్నాం కదరా. ముగ్గురు రోజులు చెప్పాలి నీకు. చెప్పు. నువ్వు నేను లాస్ట్ పర్సన్ లాస్ట్ చూపిస్తా. అరే చందు ఏమవుతుందిరా అట్లా వండుకుని? అమ్మ టవల్ చెప్పొద్దు. ఎందుకురా? చెప్తే బాధపడతారు, ఎక్కిరిస్తారు. వద్దు. ఏ తేడాగా నాకు ఇక్కడ నువ్వు ఆసంటి అనుకో. అది వేరే పర్సన్ అన్నమాట. కొంచెం అర్జెంటు. అర్థమేంటి? దొరికింది. ఏం సంగతించండి. సరికి నా విధంగా పబ్జి ఆటనా లేకుండా నేనే
ఎవరు పెడతారు మరి ఇక్కడ దయ్యం ఉందా నీకు నవ్వు నేర్పడుతుంది ఒప్పుకో తప్పునియా సారీ అలా తగ్గుతారు సరే వాటర్ గాయస్ మేమైతే చాలా దూరం వచ్చేసాం క్యాంపింగ్ అయిపోయింది అప్పుడే చంద్రాద్ అయితే షాక్ అవుతుంది 10:44 10:05కి అయిపోయేది 10:44 అవుతుంది ఈ సుజన్ ఈ చందుకైతే కడుపులో గుడగుడు ఉందంట ఇచ్చేది మన థర్డ్ పర్సన్ వాళ్ళు చెప్పాలా కొంచెం కిందికి అవ్వరు. కొంచెం కిందికి కొంచెం కిందికి దట్ మన ఈస్ థర్డ్ పర్సన్ మన పైన చేస్తాం కింద చేస్తాం మన గౌరీ అంతే గైస్ క్యాంపింగ్ అయితే అయిపోయింది 6 అవర్స్ క్యాంపింగ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గంట మాత్రం గట్టి గట్టు హలో నాకు ఓకే గైస్ బాయ్ బాయ్